హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ చికెన్ గ్రీన్ మ్యాంగో కర్రీ చేసుకుంటున్నాము. ఇది ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత షాజీరా కూడా యాడ్ చేసుకోవాలి. కర్రీ లీవ్స్, మిర్చి కూడా యాడ్ చేసుకొని నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసుకొని అంతా కూడా మిక్స్ చేస్తూ ఉండాలి. 5 minutes to 5 minutes మిక్స్ చేసుకుంటూ ఉండాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా నేను మిక్స్ చేసుకుంటున్నాను. కొంచెం 1/2 స్పూన్ సాల్ట్ కూడా దీంట్లో నేను యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత 5 minutes ఉంచుకొని నేను మళ్ళీ ఓపెన్ చేసి చూస్తున్నాను. నాకు ఆనియన్స్ అంతా కూడా ఫ్రై అయిపోయినాయి. నేను చికెన్ అయితే మ్యారినేట్ చేసుకోలేదు. మ్యారినేట్ చేయని చికెన్నే నేను వేసుకుంటున్నాను. టమాటానైతే ప్యూరీలాగా చేసుకున్నాను. చికెన్ మొత్తం వేసేసుకోవాలి. వేసుకున్నాక ఒక 5 minutes ఉడికించుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి. చికెన్ని చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు. మేమైతే ఇలాగా గ్రీన్ మ్యాంగో వేసుకొని చేసుకుంటున్నాము. ఇలా కూడా ట్రై చేయండి, బాగుంటుంది. చికెన్ అంతా ఉడికిన తర్వాత సాల్ట్, పసుపు కూడా వేసుకొని ఒక 5 minutes కలుపుకోవాలి. నెక్స్ట్ పుదీనా కూడా యాడ్ చేసుకున్నాము. పుదీనా కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఉడికించుకున్నాము ఒక 5 minutes. 5 minutes ఉడికిన తర్వాత నేను టమాటా ప్యూరీని మొత్తం కూడా దాంట్లో వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత ఇది పచ్చివాసన పోయేంత వరకు మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి ఆయిల్ అన్నది సపరేట్ అయిపోతూ ఉంటుంది. సపరేట్ అయిపోయినప్పుడు జీరా పౌడరు, ధనియా పౌడరు 2 వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్న తర్వాత మేమైతే కారం ఎక్కువ తింటాము. మీ రుచికి తగ్గట్టు కారం అన్నది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే కారం అన్నది యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 5 minutes నేను ఉడికించుకుంటున్నాను. ఆల్మోస్ట్ నాకు చికెన్ అయితే బాగానే ఉడికిపోయింది. నేను వాటర్ అన్నది యాడ్ చేసేసుకుంటున్నాను. గ్రేవీ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఒక 5 minutes ఉడికించుకోవాలి. అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన గ్రీన్ మ్యాంగో రెడీ. ఇది మీకు ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ రూపంలో నాకు చెప్పండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.